ఇక కృష్ణమ్మ శాంతించడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కు వరద తగ్గుముఖం పడుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి 6,61,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్ దగ్గర ప్రస్తుత నీటి మట్టం 16.2 అడుగులు. రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. బెజవాడ ప్రజలను భారీ వరదలు 3 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. 4వ రోజు ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాం. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ఇప్పుడు నెమ్మదిగా శాంతిస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు మరింత తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా 11.47 లక్షల క్యూసెక్కులు అంటే 11,47,000 క్యూసెక్కుల నీరు చేరడంతో చరిత్రలో ఇదే రికార్డ్ స్థాయి నీటి ప్రవాహం అని, అయినప్పటికీ ప్రకాశం బ్యారేజ్ తట్టుకుని నిలబడిందని అధికారులు చెప్పారు. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా అయింది. కృష్ణమ్మ పక్కకు వెళ్లి రిటైర్ వాల్ నుంచి ఒకవేళ తాకితే తగిలినట్టుగా అంత ఎత్తుగా అంత పైకి వచ్చింది వరద. కానీ ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తుంది.